6వ తేదీ రాత్రి నుంచి 9వ తేదీ ఉదయం 9:31 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది ఊహించినటువంటి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి, అప్పులు పెరుగుతూ ఉంటాయి, రుణ సంబంధాలు రుణబాధల యొక్క తీవ్రత పెరుగుతూ ఉంటుంది, రహస్యపరమైనటువంటి విషయాలు బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి. అన్నిటికంటే ప్రధానంగా శివధ్యానం చేసుకోవటం చాలా మంచిది. ఎవరైతే ఆర్థికపరమైన సమస్యలతో బాధపడుతూ ఉన్నారో అటువంటి వారు సుబ్రహ్మణ్య స్తోత్ర పారాయణం చేయటం చాలా మంచిది. లేదా ఇంకా ఈ రుణ సమస్యలతో బాధపడుతున్నటువంటి వారికి రుణ బాధ విమోచన స్తోత్రం ఉంటుంది, అది పారాయణం చేయటం కూడా చాలా మంచిది. ఇక 9వ తేదీ ఉదయం నుంచి 10వ తేదీ రాత్రి వరకు ఉండే సమయం అంతా కొంతవరకు పర్వాలేదు అనిపిస్తుంది. ఉన్నత విద్య అనుకూలతలు పెరుగుతూ ఉంటాయి, విదేశీ యోగం కోసం ప్రయత్నించే వారికి అనుకూలత కలుగుతూ ఉంటాయి, ఆధ్యాత్మికపరమైన అనుభవాలు కూడా పెరుగుతూ ఉంటాయని చెప్పాలి. డే వైజ్గా పరిశీలిస్తే వీరికి 2, 4 తేదీలు ఒక రకంగా చెప్పాలంటే ఉద్యోగపరమైనటువంటి ఒత్తిడి కలిగించేటటువంటి తేదీలు. 9, 10 తారీఖులు మంచి మంచి అవకాశాలు వచ్చే ఉంటుంది. కానీ ఆర్థికంగా కనుక పరిశీలిస్తే 6వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాల్సిన సమయం. పెట్టుబడులు పెట్టేటప్పుడు కూడా ఆలోచన చేసి పెట్టాలి. ఏదన్నా ఒక్కసారి కనుక మన చేతి నుంచి ధర వెళ్ళిపోయిందంటే మళ్ళీ తిరిగి రావడం కష్టంగా మారుతుంది. దాంపత్యపరంగా తీసుకుంటే 4, 6 తేదీలలో చాలా కీలకంగా ఉండబోతుంది అని చెప్పాలి. నిజాయితీ అనేది ఇక్కడ చాలా అవసరంగా ఉండబోతుంది. మానసిక స్థితిని కనుక తీసుకుంటే గ్రహణ ప్రభావం వల్ల భావోద్వేగం తారుమారు అవకాశాలు ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే మీనరాశి వారికి గొప్పగా అయితే ప్రస్తుతం గ్రహస్థితి లేదు. ఎవరైనా సరే ఈ సమస్యలతో కనుక బాధపడుతున్నట్లయితే లేదా ఇంకా ఇంతకంటే ఎక్కువ సమస్యలతో కనుక బాధపడుతున్నట్లయితే అటువంటి వారు ఒక్కసారి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని అసలు మీ జాతకంలో గ్రహస్థితి ఎలా ఉంది, మీ జన్మలగ్నం ఏ విధంగా ఉంది, జరుగుతున్న మహర్దశలు కానీ అంతర్దశలు కానీ ఏ విధంగా ఉన్నాయి, ఆ మహర్దశలు అంతర్దశలు మీ జన్మలగ్నంలో ఏ స్థానాల్లో ఉన్నాయి, దశానాథులు ఏ స్థానాల్లో ఉన్నారు, మరి ఆ వ్యక్తిగత జాతకంలో ఇన్ని రకాల సమస్యలు కలగటానికి వ్యక్తిగత జాతకంలో ఉన్న దోషం ఏమిటో తెలుసుకొని దానికి తగినటువంటి విధంగా చక్కగా పరిహారం కనుక చేయించుకున్నట్లయితే చాలా అద్భుతమైనటువంటి ఫలితాన్ని చక్కగా పొందుతారు. గ్రహణం రోజున ఖచ్చితంగా గాయత్రి మంత్ర జపం చేయండి. ఒకవేళ గాయత్రి మంత్ర జపం చేయలేనటువంటి వారు శివపంచాక్షరి జపం అంటే ఓం నమః శివాయ అనేటటువంటి శివపంచాక్షరి జపం మంత్రజపం చాలా మంచిది. దాంతోపాటు ఓం నమో నారాయణాయ అనేటటువంటి మంత్రజపం కూడా ఇక్కడ ఈ రాశి వారికి బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. ఇవి మీనరాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.